నిన్నటి రోజు మరి స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారు జైనత్ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేస్తూ మరి అదేవిధంగా ఆకుల్రా గ్రామం నుండి ఆర్ఆర్ నీళ్ళ ద్వారా మంజూరైన 90 లక్షల రోడ్డుకు భూమి పూజ చేస్తూ మరి కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు కానీ గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేరు కానీ తీసుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చినట్టు తన సొంత డబ్బా కొట్టుకోవడం పాయల శంకర్కు తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పాయల శంకర్ గారు గతంలో తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ద్వారా పురపాలక సంఘానికి తెచ్చుకున్నటువంటి నిధులను కూడా ఏదో కేంద్ర ప్రభుత్వ నిధులని చెప్పి తాను సొంతగా తెచ్చానని చెప్పి చెప్పుకోవడం కూడా పాయల శంకర్ గారి రాజకీయ వివేకానికి నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పాయల శంకర్ గారు మీరు వాస్తవాలు మాట్లాడండి, ప్రజలకు మీరు శాసనసభ్యునిగా మీకు ఫోటో కాల్ ఉంది, మేము లేదంటే కానీ అవి ఏ గ్రాంట్ ద్వారా వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎంత వాటా, కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంత వాటా, వాస్తవాలు చెప్పి మీరు ప్రజలకు వాస్తవాలు వివరించండి తప్ప ఈ విధంగా సొమ్మొక్కడిది సోకొక్కడిదనే విధంగా వ్యవహరిస్తూ నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే నీతిని కూడా సిగ్గనిపించడం లేదా పాయల శంకర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. ఇక ముందు మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కనీసం ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ మంత్రి గారికి కనీస గౌరవం ఇవ్వకపోతే తప్పకుండా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం అడ్డుకొని తీర్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను.